అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన ఆదేశించినటువంటి పింఛన్ లేనటువంటి వాళ్లకు పింఛన్లు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏర్పాటు చేసి ప్రజాపాలనలో మరి ప్రజలందరి చేత ఇండ్లు లేని వాళ్లకు విద్యా పింఛన్లకు ప్రతి దరఖాస్తులు తీసుకున్నటువంటి సందర్భం లోపల మరి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులను ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినామో ఇచ్చిన ప్రకారంగా మరి ఒకటి నెరవేరుస్తూ మరి ఇవాళ 3 సంవత్సరాలు ఎంతో ఘన విజయంగా పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మరొక్కసారి మరి మిగిలిపోయినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే రాలేవో వాళ్ళందరినీ మరి మళ్ళీ దరఖాస్తు చేసుకోమని, గతం లోపల పింఛన్లు రానటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలనలో. దరఖాస్తు చేసుకున్నటువంటి మరి ఎవరికైతే పింఛన్లు రాలేవో వాళ్ళందరినీ కూడా మళ్ళొక్కసారి దరఖాస్తు చేసుకొని ఈ 15 ఆగస్టు వచ్చే 15 ఆగస్టు నాడు మరి ఇవన్నింటినీ మనము పెద్ద ఎత్తున అందిద్దాం ప్రజలకు అని చెప్పి మరి గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారంగా మరి ఆదేశాలకు అనుగుణంగా మరి దరఖాస్తులు అందరూ చేసుకోవాలి. లబ్ధిదారులందరూ వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్ పెట్టుకొని, వితంతువులు అయితే వితంతు సర్టిఫికేట్ పెట్టుకొని, మరి ఇందిరమ్మ ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ అర్హతను బట్టి మరి ప్రభుత్వం ఇవ్వడానికి కోసం సిద్ధంగా ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఈ అందించేటువంటి ఈ ఆసరా పథకం కావచ్చు ప్రతి ఒక్కరిని అందుకోవాలని చెప్పి వాళ్ళు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి కానీ మరి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వారి యొక్క దరఖాస్తును అందజేసినట్లయితే ఈ ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి మరి ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళకి సహకరించి ఆ పథకం వాళ్ళకు వచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వారి వెంట ఉండి వాళ్ళకు ఏదైతే పింఛన్ వాళ్ళకు పింఛన్ కావచ్చు, ఇండ్లు కాని వాళ్ళకి ఇండ్లు కావచ్చు, లేకుంటే విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏ స్కీమ్ అయితే మనం ప్రవేశపెడుతున్నామో ఆ స్కీమ్కు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందజేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరి వాళ్ళ భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదే మాదిరిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేనటువంటి సందర్భాలు ఉండే. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డులో నెంబర్ లేనటువంటి వాళ్ళు గతం లోపల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ కార్డులో చేర్చి ప్రతి ఒక్కరికి మరి ఈ రోజు మనం సన్నబియ్యం ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయము. మరి ఇవాళ ప్రజలందరూ ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి యొక్క అధికారం పట్ల మరి ప్రజలందరూ ఆకర్షితులై ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనను అభినందిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. రేపటి నాడు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా మేము ఉంటామని చెప్పి ప్రజలు అక్కడక్కడ మరి వారి యొక్క సంభాషణ లోపల వాళ్ళ యొక్క తృప్తిని మరి పిలుపుచ్చడం జరుగుతున్నది. మంత్రులకు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ల దరఖాస్తు ప్రారంభం కావున ఈ సమావేశానికి విచ్చేసిన మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, తర్వాత మాజీ మండల అధ్యక్షుడు రవణ గారు, తర్వాత జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ పాడిగల్ల ప్రవీణ్ గారు, మరియు జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, తర్వాత బషీరాబాద్ మురళి గారు, తర్వాత విచ్చేసిన సర్పంచులు మరియు జిల్లా నాయకులు, మండల నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం పేదల పాలిట సామాన్య ప్రజలు, తర్వాత మధ్యతరగతి వారు, కింది స్థాయి వారి కోసము పింఛన్లను ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లకు ఇప్పుడు చాలు చేస్తుంది. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క పింఛన్ కూడా అరకొర పింఛన్లు ఇచ్చి చేతులు నిలుపుకున్నది. ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఉన్న పింఛన్లు కూడా మన రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన పింఛన్లు మాత్రమే ఇవి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు
మరియు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్త పింఛన్ దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ప్రతి మండల కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతి గ్రామాల్లో ప్రతి అర్హులైన నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికి ఆసన్నమైంది. ఈ చేయూత పింఛన్లలో ఏమేమి ఇచ్చిందంటే వితంతు పింఛన్లు. ఈ వితంతు పింఛన్లు 2016. దీనికి అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుండి, తర్వాత భర్త చనిపోయి తర్వాత ధృవీకరణ పత్రం ఉండాలి. ఇంకోటి ఒంటరి మహిళలు, భర్త నుండి విడిపోయిన వాళ్ళు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వివాహం కాని వాళ్ళు 30 years ఎబో, తర్వాత పట్టణ ప్రాంతాలలో 30 సంవత్సరాల పైబడిన వారు, తర్వాత వికలాంగుల పింఛన్ కూడా 4016. మన రాష్ట్ర ప్రభుత్వము వయసులతో సంబంధం లేకుండా సదరం సర్టిఫికేట్ 40% కన్నా ఎక్కువ ఉండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కళ్ళు గీత కార్మికులు వాళ్ళు కూడా 50 సంవత్సరాల పైబడి ఉండి, తర్వాత సహకార సంఘం సభ్యత్వం ఉండాలా, తర్వాత ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం ఉండాలి. నేత కార్మికులకు కూడా 2016 పింఛన్ మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే పైలేరియా బాధితులకు, డయాలసిస్ వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా, మండల ఆఫీసుల ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైతే ప్రతి ఊళ్ళో ఫ్లాట్ ఉండి ఇల్లు లేని వాళ్లకు మన ప్రభుత్వము 5 లక్షల వరకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని ఇల్లు రాని వారు కానీ, తర్వాత అలాగే ఫ్లాట్ ఉండి ఇంతవరకు కూడా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత అలాగే 200 యూనిట్ల విద్యుత్తు, ఎవరికైతే ఇంతకుముందు రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు వచ్చింది, వాళ్ళకి ఇప్పుడు 200 యూనిట్ల లోపు దానికి అప్లికేషన్ పెట్టుకోలేరో వాళ్ళు కూడా ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని దాన్ని దరఖాస్తును పెట్టుకోవచ్చు. అలాగే సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికైనా రాకపోతే ప్రజాపాలన దరఖాస్తును జిరాక్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్లో పోయి వాళ్ళ యొక్క సిలిండర్కు సబ్సిడీకి అప్లై చేసుకోవచ్చు. ఇన్ని పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క పేద కుటుంబానికి వర్తించేలా చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.